తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష గులాబీ పార్టీకి లైన్ క్లియర్ అయిందా? బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్కు మేలు చేస్తుందా? ఇంతకు బీజేపీ డెసిషన్ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అనుకూలంగా మారుతుంది? బీజేపీ తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్కు ఎందుకు లాభం జరుగుతుంది? తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం ఎవరు? గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమంటే మేము అంటూ బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం పక్కా మాదే అంటూ గులాబీ పార్టీ డంఖా బజాయిస్తుంది. ఒక బీజేపీ సైతం తామేమీ తక్కువ కాదంటూ 100 సీట్లు పక్కా అంటోంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు 3 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మళ్లీ తెలంగాణలో 2 ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉండబోతోందనే చర్చ నడుస్తోంది. తాజాగా బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తమ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు గులాబీ లీడర్లు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా రాజకీయం నడిచింది. బీజేపీ కేవలం 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటాపోటీ రాజకీయం నడిచింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలు గెలుచుకున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ 0కే పరిమితమైంది. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమైంది. దీంతో తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందనే ప్రచారం జరిగింది. బీజేపీ అధిష్టానం సైతం తెలంగాణలో అధికారంలోకి రావటం పక్కా అని లెక్కలు వేసుకుంటూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను మార్చి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది. ఇక కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కేంద్ర కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో ఎప్పటినుంచో కిషన్ రెడ్డి స్థానంలో కొత్త వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని భావించారు. కానీ అధిష్టానం మాత్రం ఇన్నాళ్లు కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తూ వచ్చింది. కిషన్ రెడ్డిని మార్చితే బీసీ నేతలుగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్లలో ఒక్కరికి అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ అధిష్టానం రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో తెలంగాణపై బీజేపీ సీరియస్గా ఫోకస్ పెట్టలేదని, కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకంతో తేలిపోయిందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. బీజేపీ అధ్యక్షుడి నియామకంతో బీఆర్ఎస్కు ఇక తిరుగుండదనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీలో బలమైన నేత నియమిస్తే అది తమకు నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ భావించింది. ఇక ఈటల రాజేందర్ లాంటి నేత అధ్యక్షుడు అయితే తమ పార్టీ నుంచి ఉద్యమకారులు, ఇతర నేతలు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం నియమించారు. దీంతో గ్రౌండ్లో బీఆర్ఎస్కు ఈజీ అవుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ దూకుడుగా ముందుకు వెళ్తోంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాకపోయినా కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్పై ఎటాక్ మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై మాట్లాడుతూ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ చేజారిపోకుండా దృష్టి సారించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ పార్టీదని అగ్రనేతలు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుంది? రాజకీయ సమీకరణాలను గులాబీ పార్టీ రాబోయే రోజుల్లో ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందనేది చూడాలి.